కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏం లేదు, ఫస్ట్ సాయిల్ రేస్డ్ బెడ్ అంటారు దీన్ని. 6 inches ఇట్లా రేజ్ చేసి పెట్టాలి. ఈ వెడల్పు వచ్చేసి 2 feet పెట్టుకోవచ్చు. లెంత్ మన ఇష్టం, మన ప్లేస్ బట్టి ఉంటుంది. సో డ్రిప్ వేసాం దీంట్లో 6 inches మధ్యలో పెట్టేసి గ్యాప్ పెట్టేసి 2 drips వేసేసాము. మీది డ్రిప్ ద్వారా ఏంటంటే అడ్వాంటేజ్, మనము ఏదైనా జీవాంతం పంపించాలన్నా దీంట్లో పంపించచ్చు. అక్కడ వెనకాల మనకి యాక్సెస్ ఉంటుంది. అది కనెక్ట్ చేసి డ్రమ్ అక్కడ కనెక్ట్ చేస్తే దీంట్లోకి వచ్చేసి ఒక్కొక్క మొక్కకు పోయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ చేయలేము, అంత కష్టపడలేము కదా, అందుకని దీనికి ఇట్లా చేస్తాము. సో దీని లోపల మనం వి షేప్ లో కట్ చేసి, ఫస్ట్ వి షేప్ లో కట్ చేసి దాని నిండా మనము కౌడంగ్ పౌడర్ వేసుకోవచ్చు. కౌడంగ్ పౌడర్ వేసేసుకొని మళ్ళీ మట్టి కప్పేసి అప్పుడు రూట్స్ లోపలికి వెళ్ళినప్పుడు తీసుకుంటారు. కాంపోస్ట్ కూడా వేసుకోవచ్చు. కాంపోస్ట్ కౌడంగ్ 2 కలిపి వేసుకొని, సో కాంపోస్ట్ లో ఏమేమి ఎన్ని మంచి ఉంటాయో అన్ని ఆర్గానిక్ అన్ని వేసుకోవచ్చు. ఓకే, అంటే మనకు ఆకులు ఆకులు కాంపోస్ట్ అయినాక, కిచెన్ వేస్ట్ కూడా కాంపోస్ట్ రెడీ అయిపోయినాక అప్పుడు వేయాలి. పచ్చిది వేయకూడదు. ఆ కాంపోస్ట్ వేసుకొని ఆ కింద ఫస్ట్ కౌడంగ్ వేసుకొని తర్వాత కాంపోస్ట్ వేసుకొని దానిపైన మట్టి. రైట్, సూపర్. సో దానివల్ల మొక్క రూట్ లోపలికి వెళ్ళగలుగుతుంది. వెళ్ళినప్పుడు దాని న్యూట్రిషన్ కూడా దానికి వస్తుంది. అది ఎప్పుడైతే మెల్లగా ఫస్ట్ నార్మల్ ఉంటుంది, ఎప్పుడైతే మొక్క కింద, కానీ పైన వేయకూడదు. చాలా మంది పైన వేస్తారు. పైన వేసేసరికి అది కాలిపోతుంది. ఇది పైన పెండ ఎరువు వేయకూడదు పైన. పైన అంతా ఇట్లా కప్పి పెడతారు కదా, అది రాంగ్. అది ఓకే, లోపలనే వేయాలి. అంటే కొంతమంది ఇప్పుడు వేసేటప్పుడు కింద మల్చింగ్ లాగా ఫస్ట్ ఆకులు వేసి, తర్వాత కౌడంగ్ వేసి, తర్వాత కిచెన్ వేస్ట్ చేసి, తర్వాత ఒక లేయర్ పెడుతుంటారు కదండి. అది లోపలే వేస్తారు, పైన వేరు. ఎవరైనా పైన వేయకూడదు, లోపల వేస్తే అది డీకంపోజ్ అవుతూ దాని ప్రాసెస్ కూడా దాంట్లో ఏమన్నా ఉన్నా అది ప్రాసెస్ లోపల చేసుకుంటది.